హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనగరం పిల్ల. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే బ్లాగ్ అనమాట. ఇంక మా వారు అయితే చిన్న ఫంక్షన్కి అయితే తీసుకెళ్లారండి. ఆ బ్లాగ్ కూడా నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మేమైతే ఇక్కడికి అయితే ఎందుకు వచ్చామంటే ఈ ప్లేస్లోకి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే సండే బ్లాగ్ అనమాట. ఉదయాన్నే అట్లయితే వేసాను, దానికేమో టమాటా పచ్చడి అయితే చేశాను అనమాట. నాకైతే టమాటా పచ్చడి అని చాలా ఇష్టం. ఇంక మా చిన్నోడికి టమాటా పచ్చడి తింటాడు, కానీ ఈరోజు అయితే వద్దట అడిగి. ఇంకా ఆడి దగ్గరికి అయితే నేనైతే తీసుకెళ్తున్నాను. ఆడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. రెడీగా ఉన్నాడనమాట తినడానికి. మరి పచ్చడి బాగుంటుందమ్మా, తిను. ఏం కావాలి? ఒకసారి తిని చూడు ఎలా ఉందో. బాగుంటుంది, తినమ్మా. బాగుందా? మా పెద్దోడు అయితే ఈ యాసి సెలవులకి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడండి. అంటే విజయవాడ అనమాట మా అమ్మ వాళ్ళది. ఇంకా అక్కడికి అయితే వెళ్ళాడు. ఇగోని చూడండి ఎలా తింటున్నాడో. చిన్న వీడియో క్లిప్ అనేది మా తమ్ముడు అయితే నాకైతే తీసి పెట్టాడు, వాడు ఎలా తింటున్నాడా అనేసి. నేను కూడా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట మీతో పాటు. వాడైతే పర్లేదు బాగానే ఉన్నాడట మమ్మల్ని వదిలేసి. ఇంకా మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా గర్విడి అయితే ఫంక్షన్కి అయితే మా వారైతే తీసుకెళ్లారు. చిన్న మెచ్యూర్ ఫంక్షన్ ఉందనేసి. ఇంకా గర్విడి కిందనైతే అక్కడైతే ఫంక్షన్ అయితే జరుగుతుందట, బిజ్జీ కిందన. మా వారైతే అప్పుడప్పుడు టమాటాలు ఆనపకాయలు అమ్ముతారని చెప్తాను కదా. ఇంకా ఆ ముసలమ్మతో అయితే ఇవటాలు ఆడుతున్నాడు అనమాట. ఆనపకాయలు ఎంత, టమాటాలు ఎంత అనేసి అడుగుతున్నాడు. ఆ ముసలమ్మ లాస్ట్కి అయితే గుర్తుపట్టింది. ఇంకా అందరితో అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట, అక్కడ కూరగాయలు అమ్మిన వాళ్ళతో. ఎందుకంటే ఎప్పుడు వస్తూ ఉంటాడు కదా, అలాగా అనమాట. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా పలకరిద్దాం అనేసి అయితే అలాగ వెళ్ళాము. ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. లాస్ట్ ఫైనల్గా ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి చాలా బాగా అయితే చేశారు. ఇంక మా చిన్నోడు ఏంటంటే నాన్ వెజ్ ఏమీ వేసుకోలేదు అనమాట. చికెను మటన్ అవేమీ వేసుకోలేదు. మామూలుగా బిర్యానీ అయితే వేసుకున్నాడు. ఇంకా నేనైతే వేసుకుని కొద్దిగా అయితే తిన్నాము. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఆడేమో ఫోన్ అయితే చూసుకుంటున్నాడు మా చిన్నోడు. బండి మీద ఉండగా ఫోన్ అయితే చూస్తున్నాను. నేను వీడియో ఆన్ చేశాను అనేసి నా ఫోన్ కాసి అయితే చూస్తున్నాడు అనమాట. మా వారైతే నేనైతే ఒక కొత్త ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. చూడండి మా చిన్నోడు ఆడుదామని ట్రై చేస్తున్నాడు. ఇంక మేమైతే ఫంక్షన్కి వెళ్ళి అయితే ఇప్పుడైతే వచ్చాము. ఇక్కడ ఈ ప్లేస్కి ఎందుకు వచ్చామంటే తాటికాయలు కొట్టడానికి అయితే వచ్చామన్నమాట. తాటికాయలు తినడానికి మేమైతే కొట్టము, వేరే వాళ్ళు అయితే వస్తారు చెట్టు ఎక్కడానికి, తాటికాయలు కొయ్యడానికి. ఇంకా మా భావనైతే ఒక ప్రశ్న అయితే నేను అడగాలనుకుంటున్నాను. తాటికాయలు ఇంగ్లీష్లో ఏమంటారో అని అడుగుతాను. బావా, తాటికాయలు ఇంగ్లీష్లో ఏమంటారు నువ్వు ఇప్పుడు చెప్పాలి. నాకు తెలీదండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లో చూసి నేను తెలుసుకున్నాను. ఐస్ యాపిల్ అనేసి అంటారంట తాటి ముంజులను అయితే, తాటికాయలను అయితే. ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్. ఇంకా చెట్టు ఎక్కాల్సిన అబ్బాయి అయితే రాలేదు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టినట్టయితే మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి అయితే వెళ్తుంది ఈ వీడియో. మీరు కనుక వీడియో మొత్తం చూసి లైక్ కొట్టినట్టయితే ఈ వీడియో అనేది ఇక్కడతోనే ఆగిపోతుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా పెద్ద బాబు అయితే విజయవాడ అయితే వెళ్ళాడు. అసలు మెయిన్ అయితే ఇది చెప్పాలి. ఇంకా మా నాన్న అయితే వచ్చారనమాట విలేజ్కి. కానీ మా నాన్న వచ్చినప్పుడు అయితే బ్లాగ్ అనేది నేను తీయడానికి అయితే అవ్వలేదు. ఇంక మా పెద్దోడైతే విజయవాడలో అయితే ఉన్నాడు. ఇంకా మా ముగ్గురం అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాము. మా పెద్దోడిని కూడా కొద్దిగా మిస్ అవుతున్నాను అనమాట. ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్. ఇంకెక్కడ కాదంట, మా వారైతే వేరే చోటకైతే తీసుకెళ్తున్నారు. చూస్తూ ఉండండి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇంకా మేమైతే వచ్చామన్నమాట. అప్పటికి అవన్నీ అయితే ఇదిగోండి కోసేస్తున్నాడు. అదిగోండి ఆకులు రాలుతున్నాయి కదా. ఇంకా అన్నయ్య అయితే చెట్టుకి అయితే కోసేస్తున్నారనమాట మేము వచ్చే లోపల.
చాలరా తీస్తున్నాడు. జరుడు వెళ్ళాం నా అయ్యేమో షార్ట్కి కావాలి ఫోన్ చేసి గుర్తిస్తున్నాను. ఫ్రెండ్స్ అసలు మేమైతే తాటికాయలు కొట్టేస్తామో తింటామో అనేసి అయితే అనుకోలేదన్నమాట. ఇంక మా చిన్నోడేమో బండి మీద వెళ్తుండే కదా, తాటి చెట్లు అయితే ఎక్కువ కనబడుతూ ఉంటాయి కదా ఈ విలేజ్లో. నాకు తాటికాయ కావాలని గోల్ పెట్టేసరికి మా వారేమో తెలిసిన అబ్బాయికి అయితే ఫోన్ చేస్తే అతను వచ్చి అయితే మాకన్నా ముందర వచ్చి అయితే చెట్టు ఎక్కేసాడు అనమాట. మేము వెళ్ళేసరికి అయితే సగం కాయలు అయితే కొట్టేశారు. ఇక్కడ మా చిన్నోడు ఏంటంటే కాయలు మీద నుంచి పన్నివన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర కోడేస్తున్నాడు అనమాట. కాయలు కొట్టడానికి ఇంక మా వారైతే సెటిల్ అయిపోయారు. అదిగోండి ఎలా కూర్చుంటున్నారో. మేము చిన్నప్పుడు ఇలాగే కూర్చునే వాళ్ళం. ఎప్పుడో తిన్నానన్నమాట. నేను అసలు నా మ్యారేజ్ అయిన కొత్తలో తిన్నాను. ఇలాగ మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే తింటున్నాను తోటలోకి వెళ్ళి. ఇంకా ఆ అబ్బాయి కొడుతూ ఉంటే మా వారేం ఫుల్ వేసేస్తూ ఉన్నారనమాట. భలే జుర్రుకుంటూ తింటారు కానీ నాకైతే అస్సలు రాదండి. మా వారికి వచ్చినంత నాకైతే అస్సలు రాదు అలా తినడము. విజయవాడలో ఏంటంటే ముంజులతో తీసి ఇచ్చేవారు కదా, సింపుల్గా తీసుకొని తినేసేవాళ్ళం. కానీ ఇలా తినడం అంటే నాకైతే చాలా కొద్దిగా కష్టము. కానీ అలగొలగైతే తినేస్తానమాట, వదలడం. ఇంక మా వారైతే ఫుల్గా అయితే తిన్నారు. ఇదిగోండి ఇంకా లాస్ట్లో అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను నేను తిన్నది కూడా నాకు గుర్తుగా ఉండాలి కదా అనేసి ఇంకా నేను కూడా అయితే తింటూ ఉన్నాను. మా వారేమో వీడియో అయితే తీస్తూ ఉన్నారు. మా చిన్నాడేమో బండి మీద అయితే ఉన్నాడనమాట. ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే మేమైతే థంబ్నెయిల్కి అయితే ఫోటో స్టిల్స్ అయితే దిగుతూ ఉన్నామన్నమాట. మా వారు వీడియో తీస్తూ ఇంకా థంబ్నెయిల్కి అయితే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఫుల్గా అయితే తిన్నాము. ఇంకా తాటికాయలు అయితే తినేసాము, ఫుల్గా తిన్నామన్నమాట. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో అయితే ఇలాగ తోటలోకి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు అయితే కొట్టేవాడు. చక్కగా తినేవాళ్ళం. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత 3-4 ఇయర్స్ అయితే అయిపోతుంది ఇలాగా చెట్టు దగ్గరికి వచ్చి కొట్టుకొని తినడము. ఇదిగోండి మా పండాడు తినలేకపోయాడు, అందుకనేసి వాడికైతే కొన్ని అయితే కవర్లు అయితే పట్టుకున్నాం అనమాట. ఇంటి దగ్గర చక్కగా తినిపిద్దాము ప్లేట్లో వేసి అనేసి. ఇంకా నేను మా వారైతే ఫుల్గా అయితే తిన్నాము. అదిగోండి కవర్లు అయితే పెట్టామన్నమాట మా చిన్నోడికి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. ఎక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. అదిగోండి బాయ్ చెప్పేస్తున్నాడు మా బాబు కూడా. బాయ్ బాయ్.